వెల్కమ్ టు ఎస్సీఎన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రాజస్థాన్ లో గరీబ్ రథ్ రైలు ఇంజన్ లో మంటలు. విద్యార్థులు స్వచ్ఛాంధ్ర కోసం కృషి చేయాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. పారిశుద్ధ్య కార్మికులకు హోంమంత్రి సన్మానం, హోంమంత్రి వంగలపూడి అనిత. రాజస్థాన్ లో గరీబ్ రథ్ రైలు ఇంజన్ లో మంటలు. అజ్మీర్ రైల్వే డివిజన్ లోని సేంద్రా స్టేషన్ సమీపంలో గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ రైల్లో అకస్మాత్తుగా ఇంజిన్ మంటలు చెలరేగాయి. వెంటనే పొగలు బోగీల్లోకి వ్యాపించడంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. ప్రమాదానికి గల కారణాలు ప్రస్తుతం గుర్తించాల్సి ఉంది. ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. చదువుకునే విద్యార్థులు స్వచ్ఛాంధ్ర కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా కపిలతీర్థంలో స్వచ్ఛ సైనికులతో ముచ్చటించిన అనంతరం పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. క్లాత్ బ్యాగ్ వెండింగ్ యంత్రాలను అదుపులోకి తెస్తామన్నారు. భవిష్యత్ బాగుపడాలంటే అందరూ స్వచ్ఛత పాటించాలన్నారు. అంతకుముందు రేణిగుంట మండలం తూకివాకంలో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని చంద్రబాబు పరిశీలించారు. ఘన వ్యర్థాల నిర్వహణ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడుండే వాళ్ళందరం కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలా లేదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడుండే పేదరికంలో చాలిన ఆదాయంతో మనం ఇబ్బందులు పడవలసిన అవసరం లేదు. అందుకే నేను పిలిపించాను. మా యువత సమర్థవంతమైన యువత, ఈ పిల్లలు తెలివైన పిల్లలు, మిమ్మల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి తెలుగు జాతి పిల్లలకు ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అయితే మన భవిష్యత్తు బాగుండాలంటే మనలో కూడా ఒక చైతన్యం రావాలి, మనం ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి. పిల్లలు మీరు చెప్తే అందరూ వింటారు. మీరు చేయాల్సింది ఎక్కడ చెత్త వేయకుండా, ఎక్కడ చెత్త ఉన్నా దాన్ని కానీ తీసి చెత్త బుట్టలు వేయగలిగితే ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. జపాన్ ఉంది, అక్కడ ఎవరు రోడ్లు క్లీన్ చేయరు, రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంటాయి. దానికి కారణం ప్రతి ఒక్క వ్యక్తి ఏదైనా వాడినా ఆ వస్తువుని నేరుగా మళ్ళీ పర్సులో పెట్టుకుని ఇంటికి పోయి చెత్తబుట్టలు వేసే పరిస్థితి వస్తుంది. ఈ సంవత్సరం నేను గర్వపడుతున్నా. మొన్నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ మిషన్లో మన రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచాం. స్వచ్ఛ సర్వేక్షణలో 5 అవార్డులు సాధించి దేశానికే ఒక ఆదర్శంగా, ఒక మోడల్గా మనం వచ్చే పరిస్థితికి వచ్చాం. స్వచ్ఛ సూపర్ లీగ్ 2024లో తిరుపతి, గుంటూరు, విజయవాడకి గుర్తింపు వచ్చింది. అదే మరిగా సఫాయి మిత్ర సురక్షిత షహర్ కింద విశాఖపట్నానికి అవార్డు వచ్చింది. ప్రామిసింగ్ స్వచ్ఛ షహర్ కింద రాజమండ్రికి గుర్తింపు వచ్చింది. గార్బేజ్ ఫ్రీ సిటీస్ లో విజయవాడ 7వ ర్యాంక్ వచ్చిందంటే, స్టార్ వచ్చిందంటే ఇది ఒక చరిత్ర. ఎవ్వరికీ రాని ర్యాంకు 7 స్టార్ విజయవాడకు వచ్చింది.
దీనికోసం పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులు నా పక్కనే కూర్చున్నారు. వారే దీనికి కారకులు. ఈ అవార్డులకు కూడా వారే కారకులు. అధికారులను కూడా అభినందిస్తున్నాం. ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళే నిజమైనటువంటి సమాజ సేవకులు అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక్కొక్క నెల ఒక్కొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ నెలలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్మూలించాలి. ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్. ఇది ఒక పెద్ద భూతం. ఇక్కడే ఒక భూతం వేషం వేసుకొని మా మిత్రుడు వచ్చాడు. ఒకసారి లేచి చూపేయండి. ప్లాస్టిక్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయిందని, ప్లాస్టిక్ తో చేతులారా ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా విజయనగరం గంట స్తంభం నుంచి బాలాజీ కూడలి వరకు జరిగిన ర్యాలీలో హోంమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా డ్వాక్రా మెప్మా సంఘాల ద్వారా పేపర్, జనపనార, కాటన్ సంచుల తయారీ యూనిట్లను స్థాపించేలా శిక్షణ ఇవ్వాలని అనిత సూచించారు. తద్వారా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్లాస్టిక్ నియంత్రణ కూడా అవుతుందన్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కేఎస్ఎస్ఎన్ రాజు, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, ఎమ్మెల్సీ చిరంజీవిరావు, జిల్లా పార్టీ అధ్యక్షులు తాతయ్యతో కలిసి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రామనాయుడు చోడవరం గ్రామంలో గడప గడపకు తిరుగుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నిమ్మల రామనాయుడు మాట్లాడారు. ఈ రోజు ఈ చోడవరం ఏ ఇంటికి వెళ్ళినా, ఏ గడప దగ్గరికి వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా, ఏ ఓడకి వెళ్ళినా మహిళలు ఎదురొచ్చి హారతలిచ్చి పూలజల్లు కురిపించి స్వాగతం పలుకుతూ సంవత్సరం జరిగినటువంటి పాలన ఎంతో సంతృప్తిగా ఉందని ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నటువంటి పరిస్థితి మనకు కళ్ళెదుట మనకు కనిపిస్తున్నటువంటి స్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మనం అందించేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఎట్లా చేరుతున్నాయో తెలియజెప్పడం, అదేవిధంగా ఇంకా ఇంట్లో ఇంకా అందనటువంటి వాళ్ళు కానీ, ఇంకా ఏదైనా సమస్యలు కానీ కష్టాలు కానీ ఉంటే అవి కూడా తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని కూడా పరిష్కరింప చేయాలనేటువంటి ఆలోచనతో ఒక మంచి ప్రభుత్వంగా, ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంగా తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమాన్ని తీసుకుంటాం. మరి నిజంగా చాలా సంతోషం. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. విద్యావంతులు రాజకీయాల్లో రావడం ద్వారానే ఈ ప్రాంతం తద్వారా రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. తణుకు మండలంలోని 1.60 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణతో కలిసి మంత్రి భరత్ పాల్గొన్నారు. అనంతరం వేల్పూరు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లిన మంత్రి భరత్ గత ఏడాది కాలంగా అందుతున్న సంక్షేమం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి భరత్ మాట్లాడుతూ ఇటీవల వైసీపీ మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడిని వృద్ధాప్యంలో ఉన్నారంటూ కించపరుచుతూ మాట్లాడుతున్నారని, ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్నారు. తామైతే జగన్మోహన్ రెడ్డిని 100 ఏళ్లు బతకాలని కోరుకుంటున్నామన్నారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నన్ని రోజులు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోనే ఉంటుందన్నారు. ఇంట్లో సొంత తల్లి చెల్లికి న్యాయం చేయలేని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. హుందాతనంగా ప్రతిపక్ష పాత్ర పోషించాలని గాని ఇలాంటి ప్రతిపక్ష నేతను ఎక్కడా ఉండరని చెప్పారు. రాధాకృష్ణ లాంటి నాయకులను ఎన్నుకోవడం ద్వారా భవిష్యత్తు మరింత మెరుగ్గా ఉంటుందని అన్నారు. తణుకు నియోజకవర్గంలో దాదాపు 25 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు దిశగా ఎమ్మెల్యే రాధాకృష్ణ కృషి చేస్తున్నారని చెప్పారు. ముందుగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. గ్రాండ్ వెల్కమ్ చెప్పారు సార్. జనరల్గా డిస్కస్ చేస్తున్నప్పుడు సింగపూర్లో హ్యాపీగా లైఫ్ 15 ఇయర్స్ ఇక్కడ మంచి సాఫ్ట్వేర్ వర్క్స్ చేసుకుంటూ సొంత బిజినెస్ చేసుకుంటూ అసలు పొలిటికల్ లైన్ రావాలనే ఆలోచన అనేది గ్రేట్. అండ్ జనరలీ పాలిటిక్స్ అందరూ చాలా ఈజీ అనుకుంటారు, బట్ చాలా కష్టం. అది అంత ఈజీ కాదు. ఎందుకంటే ప్రజలకు ఎన్నో కావాలనే కోరికలు ఉంటాయి, ఇష్యూస్ చాలా ఉన్నాయి.
అవన్నీ తీర్చాలా, దాని బదులు హ్యాపీగా ఆయన బిజినెస్గా కంటిన్యూ కావచ్చు. బట్ ఈ లైన్లో రావాలా, మా ఊరికి చేయాలా అనే ఉద్దేశంతో రాజకీయాల్లో రావడం అనే దానికి ఐ థింక్ వెరీ ఫ్యూ పీపుల్ విల్ కమ్ అండి. అంత హ్యాపీ లైఫ్ వదులుకొని ఇక్కడ రావడం అనేది గ్రేట్ అండి. సో సార్కి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇట్లా వాళ్ళు వస్తేనే మనము ఎడ్యుకేటెడ్ నాలెడ్జ్ ఉండే వాళ్ళు వస్తే డెవలప్మెంట్ కూడా దాని తగ్గట్టుగా ఉంటుంది. ఈరోజు చూస్తే నేను వస్తా ఉన్నప్పుడు సార్ విలేజ్కి అంటున్నారు, విలేజ్ అని అనిపించలేదు నాకు. అసలు ఆ విలేజ్ వాతావరణమే లేదు ఇక్కడ. ఒక కార్పొరేషన్ లెవెల్లో ఇక్కడ రోడ్స్ కానీ డెవలప్మెంట్ కానీ చాలా బాగా జరిగింది. ఈరోజు కూడా దాదాపు 1.6 crores వర్క్స్ సార్ వెంటబడి చేపించడం జరిగింది. సో ఆయనకి ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నాయి. ఇక్కడ కూడా ప్రజలు కూడా ఇట్లా నాయకుల్ని ఎప్పుడు ఎన్నుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది, అది కూడా మనం మైండ్లో పెట్టుకోవాలా. ఇండస్ట్రీస్ కూడా తేవాలనే ఆలోచన ఉంది. ఎంఎస్ఎంఈ పార్క్ కూడా ఏర్పాటు చేసే దాంట్లో ఉన్నారని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ అవైలబిలిటీ కొద్ది క్రిటికల్ అన్నారు. సో ఎమ్మెల్యే గారు అది కూడా వర్కౌట్ చేసి ఖచ్చితంగా అది కూడా తీరుస్తారు. ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ వచ్చిందనుకోండి, రేపు మనకి ఇండస్ట్రీస్కి చూపించేకి చిన్న వాళ్ళకి కానీ ఎవరికైనా అదొక గ్రేట్ ఆలోచన అండి. ఎందుకంటే అసలు ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలంటే ఫస్ట్ ల్యాండ్ అవైలబుల్ ఉండాలి. అది చంద్రబాబు గారు ఆలోచించి 175 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఎంఎస్ఎంఈ పార్క్స్ అనేది ఉండాలి. సో మనకు బేసిక్గా మనకు చేతిలో ఉంది అనుకోండి, అడిగే ఎవరన్నా వచ్చి మాకు ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాలంటే ఎక్కడ అంటే మన దగ్గర ఏమి ఉండకపోతే కష్టం. అట్లాంటిది ఎంఎస్ఎంఈ పార్కులు ప్రతి ఒక్క చోట చేయాలనే ఆలోచన ఇస్ ఎ గ్రేట్ థింగ్. ఇప్పుడు కూడా తొందరలో 20-25 ఎకర్స్లో పెడతానని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. డెవలప్మెంట్ కూడా చాలా బాగా జరుగుతుంది. తొలి అడుగు ఇప్పుడు డోర్ టు డోర్ పోయినప్పుడు కూడా ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తెలుస్తుంది. ఎమ్మెల్యే గారు ఇది కూడా మనకు కూడా అర్థమవుతుంది. బట్ ఓవరాల్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇక్కడ చూస్తే మాత్రం డెవలప్మెంట్ చాలా బాగుంది. ఇంకోటి ఏమంటానంటే మనకి అపోజిషను వాళ్ళకి మైండ్ సెట్ ఈ రకంగా ఉందనుకోండి, జీవితంలో రాలేరు. ఎందుకు చెప్తానంటే వాళ్ళ ఆలోచనలంతా ఎప్పుడు క్రిటిసిజం, అంటే ఆ క్రిటిసిజం కూడా చాలా హారిబుల్ ఉంటుంది. ఈ మధ్యలో ఒక ఎక్స్ మినిస్టర్ మాట్లాడుతూ 75 ఏళ్ళు 76 ఏళ్ళు ఎంతకాలం ఉంటారు ఏమి ఎంత బాధ అవుతుందండి. ఫాదర్ లాంటి మా ఫాదర్ ఏజ్ కూడా చంద్రబాబు గారు కూడా ఉండేది. చాలా బాధ అయింది. ఆ మాట మాత్రం వినలేము ఎప్పుడు. నేను మా పార్టీలో ఎమ్మెల్యేస్ నుంచి కింద స్థాయి వరకు ఎవరు అట్లా కోరుకోరు. జగన్మోహన్ రెడ్డి 100 ఏళ్ళు బతకాలనే కోరుకుంటాం. ఆయన కొనసాగించాలా. ఆయన కానీ ఉంటే మేము కూడా లైఫ్ లాంగ్ ఉంటాం. ఎట్లా మీకు రాహుల్ గాంధీ ఉన్న నాళ్ళు ఎన్డీఏ బీజేపీ వస్తుందో, ఈయన ఉన్న నాళ్ళు మన తెలుగుదేశం పార్టీ కంటిన్యూ అవుతుంది. అలా డౌటే లేదు. ఆయన ఉండాలా, మేము కూడా కంటిన్యూస్గా ఉండేదానికి ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తానండి, ఇంట్లో సొంత చెల్లి సొంత అమ్మకే చేయలేనివాడు 5 కోట్ల మందికి ఎట్లా చేస్తాడు? ప్రజలకి ఏం న్యాయం చేయగలుగుతాడు? సో ప్రజలు కూడా ఎప్పుడు ఆలోచించాలి. ఎందుకంటే కన్స్ట్రక్టివ్గా క్రిటిసిజం ఉండాలి, కానీ ఇంత వర్స్ట్ అపోజిషన్ ఎక్కడా లేదు. సో ప్రజలు కూడా గమనించాలా. వీ హ్యావ్ డన్ గ్రేట్ జాబ్. మేము ఏమేమైతే చెప్పామో సూపర్ 6లో అవన్నీ చేస్తూ ఉన్నాం. ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది. చంద్రబాబు గారు లాంటి నాయకత్వము, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ లోకేష్ గారి నాయకత్వంలో ఆర్ పార్టీ విల్ గ్రో అండ్ విల్ డూ ద బెస్ట్ అండి. మన స్టేట్ కూడా రాష్ట్రం కూడా ఇట్లే ఒక 2 decades కంటిన్యూ అయిందంటే విల్ బి టాప్ ఇన్ ఆల్ ఫ్యాక్టర్స్. క్యాపిటల్ సిటీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాపిటల్ అవుతుందండి వరల్డ్లో. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ పాజిటివ్. ఫ్యూచర్ కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ రోజు గుంటూరు కేంద్ర సహకార బ్యాంకు నందు వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ మక్కిన మల్లికార్జునరావు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలుష్య ఉత్పత్తులు, ప్లాస్టిక్ రహిత సమాజం కోసం తమ వంతు బ్యాంకుల్లో ప్లాస్టిక్ ను నిషేధిస్తామని తెలిపారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ టీటీడీ బోర్డు మెంబరు శ్రీ జంగా కృష్ణమూర్తి మరియు సీఈఓ అజయ్ కిషోర్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కనీసం ఈ రోజు నుంచన్నా ముందుగా మా క్యాబిన్ నుంచన్నా ఈ ప్లాస్టిక్ రహిత కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాను.
తర్వాత సీఎం గారు వస్తారు. ఇది చూసారా మంచి మీద కాబట్టి ఆ బాటిల్ చూసింది ఒక 2 నిమిషాలు మన బ్యాంక్ ఆస్తి ఆటోమేటిక్గా మన ట్యాక్స్ కానీ మన బ్యాంక్స్ కానీ అందరూ కూడా ఏంది హెడ్ ఆఫీసులో చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేస్తాం ఒక ఆలోచన వస్తుంది. మనం ఈ సమాజానికి సందేశం ఏంటంటే అది మన గాంధీ గారి సిద్ధాంతం ముందు తను చేసి ఇప్పుడు వాళ్ళకి చెప్పాలి కాబట్టి ముందు మనం చేద్దాం. ఈ రోజు నుంచే అక్కడ కార్యక్రమాన్ని చేసేదానికి నేను సంసిద్ధంగా ఉన్నాను ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా నేను చైర్మన్ అయ్యే రోజు మీరు చూసుకుంటారు అందరూ ట్రాక్టర్తో కొంత తరలించడం జరిగింది చుట్టూరు ఉన్నటువంటి వాతావరణాన్ని. మొన్న కూడా సీఓ గారు తీసుకెళ్ళి చూపించాను. అక్కడ టైర్లు కనపడుతున్నాయి, అదేవిధంగా పాత కుర్చీలు కనపడుతున్నాయి, ప్లాస్టిక్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా యాక్షన్ అయ్యింది. కనిపించే వస్తుంటే బాగు చేసి అక్కడ పెట్టండి, పనికిరాని కూడా డిస్పోజ్ చేసేయండి. డిస్పోజ్ చేస్తే వాతావరణం బ్యాంకులో రాగలని వాతావరణం ప్రజెంట్ ఉండాలి. మీరున్న వరకు ప్లాస్టిక్ కనపడుకుని చేద్దాం బ్యాంకులో ఎక్కడికో కూడా బయట కానీ ఇక్కడ కానీ. దీనికి మనందరూ సంసిద్ధులు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎక్కువగా మీటింగ్ చెప్పకుండా కార్యక్రమాన్ని మనమందరం పాటిద్దాం. ఖచ్చితంగా మొదటిగా నేను ఉంటాను మీ అందరూ తెలియజేస్తూ. వరంగల్ 45వ డివిజన్ పరిధిలోని అయోధ్యాపురం గ్రామంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో నిర్మించబోయే రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కేంద్ర సమాచార రైల్వే సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వద్దన్నపేట మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పర్యావరణ పరిరక్షణలో ప్లాస్టిక్ నిర్మూలనకు ముందడుగు వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కి చివరి రోజు కావడంతో నరసాపురం మున్సిపల్ కమిషనర్ ఎం అంజయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ నుండి శివాలయం సెంటర్ వరకు ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ అంజయ్య మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల అనేక క్యాన్సర్ సమస్యలు వస్తున్నాయని ఆయన అన్నారు. కాబట్టి ఈ రోజు నుండి నరసాపురంలో నియోజకవర్గం పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను అమ్మినా ఉపయోగించిన వారిపై భారీ మొత్తంలో పెనాల్టీలు వేసేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ విషయమై ప్రజల్లో అవగాహన కొరకు నరసాపురం పట్టణంలోని ఈ ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రజలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని పూర్తిగా నిర్మూలించి పర్యావరణాన్ని అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది మరియు శానిటేషన్ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గా మార్చాలని ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరులకు గౌరవ శాసన కమిషనర్ గారు తెలియజేయడం జరుగుతుంది. అంటించుకోవాలి. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించి గౌరవ సంక్షేమ కార్యక్రమం. ప్లాస్టిక్ వద్దు, జూట్ వద్దు, ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వద్దు. వ్యాపారస్తులందరికీ విజ్ఞప్తి అండి, మన గౌరవ కమిషనర్ గారి యొక్క ఆదేశాల ప్రకారంగా ఈ రోజు నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించడం అనేది. దీని మీద ప్రభుత్వ ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ప్లాస్టిక్ ఈ రోజు నుంచే పూర్తిగా నిషేధించవలసిందిగా గౌరవ కమిషనర్ గారు తెలియజేస్తున్నారు. ఈ యొక్క ప్లాస్టిక్ వల్ల మన ఆరోగ్యాలు కూడా చాలా దెబ్బతింటున్నాయి. అలాగే వాయు కాలుష్యం, జల కాలుష్యం, భూ కాలుష్యం అన్నీ కూడా ఈ ప్లాస్టిక్ వల్ల మనకి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అలాగే మన యొక్క ఆరోగ్యాలు కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రభావానికి గురవుతున్నాయి. ఈ ప్లాస్టిక్ వాడడం వల్ల క్యాన్సర్ చాలా. రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ నరసాపురం పురపాలక సంఘం తరఫున మన కమిషనర్ గారు ఈ ప్లాస్టిక్ని పూర్తిగా నిర్మూలన చేయాలనే కార్యక్రమంతో గట్టిగా కృషి సభాముఖంగా తెలియబడుతున్నాం. కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత, ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు ప్రత్యామ్నాయాల వినియోగంపై
అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు గవర్నమెంట్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద లాస్ట్ డే ఇచ్చారు. ఈ రోజు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా ప్లాస్టిక్ అమ్మరాదు కొనరాదని లాస్ట్ డే చెప్పారు. అందుకని ఈ రోజు నుంచి మన నర్సాపురంలో కూడా ఎక్కడ కూడా ప్లాస్టిక్ అమ్మడానికి లేదు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అమ్మడానికి లేదు. అది దానివల్ల అనేక రకమైన క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయి. దానివల్ల అనేక రకమైన ఇప్పుడు 96% కూడా ఎక్కువ క్యాన్సర్ వ్యాధులే ఉన్నాయి. ఆ క్యాన్సర్ వ్యాధులు ఎందుకు వస్తున్నాయంటే ఈ ప్లాస్టిక్ వల్లనే వస్తుందని శాస్త్రజ్ఞులు చెప్పబడుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని నివారించాలని కోరుతూ ఈ రోజుతోటి లాస్ట్ డేట్ గా తీసుకున్నారు. కాబట్టి ఈ రోజు నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎవరన్నా వాడేటట్టుగా అయితే అధికారులు కానీ మన వ్యాపారస్తులు కానీ వాళ్ళ మీద అధికంగా పెనాల్టీలు వేసి కంట్రోల్ చేయగలుగుతామని చెప్తున్నాం. ఈ రోజు నుంచి అందుకనే ర్యాలీ రూపంలో మీకు అందరికీ తెలియపరచడానికి ఈ రోజు ర్యాలీ నియమించాం. అలాగనే ఎవరు కూడా ఈ రోజు నుంచి కూడా షాపుల వాళ్ళు కానీ అట్టగానే రోడ్డు పక్కన పెట్టిన బళ్ళవాళ్ళు కానీ పునుగులు బజ్జీలు అమ్ముకునే వాళ్ళు కానీ ఎవరు కూడా ప్లాస్టిక్ అమ్మడం లేదు, ప్లాస్టిక్ కవర్లు కానీ అమ్మడం లేదు. బహిరంగ భారీగా పెనాల్టీలు వేస్తామని కూడా మీకు ఈ రోజు సభాముఖంగా తెలియపరుస్తున్నాను. కాబట్టి ప్రజలందరూ గమనించాలి, మీరు కూడా మాకు సహకరించాలని కోరుతూ ఇంతటితో ఈ సమావేశ కార్యక్రమాన్ని ముగించుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.